హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను జియో ఇంటికి వస్తున్న బిల్లుల గురించి మాట్లాడబోతున్నాను. నిజమండి, జియో ఇంటికి బిల్లులు పంపిస్తుంది. చూడండి, ఈ బిల్లు వచ్చేసరికి 29,599 రూపాయలు. ఇది నా బిల్ ఇది. సో మీరు చూడొచ్చు. సో ఈరోజు నా బిల్ గురించి నేను మాట్లాడబోతున్నాను. హాయ్ వ్యూవర్స్, నా పేరు నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. సో ఫ్రెండ్స్, నాకు దగ్గర 2 రోజుల నుంచి వరుసగా వాట్సాప్లో మెసేజ్లు వస్తున్నాయి. జియో బిల్లు ఇంటికి పంపిస్తుందంట కదా అని చెప్పేసి ఒక బిల్లు ఉన్న ఫోటోని నాకు వాట్సాప్లో పంపిస్తున్నారు. దీని గురించి మీరు ఏం చెప్తారు? మీరు ఏమో ఇది ప్రీపెయిడ్, ఇంటికి బిల్లులు రావని చెప్పారు కదా, మరి ఇప్పుడేమో బిల్లు వస్తున్నాయని చెప్పి వాట్సాప్లో వస్తున్నాయి. సో దీని గురించి మీరు ఏం చెప్తారని చెప్పి చాలామంది నన్ను అడగడం జరిగింది. సో నేను ఇప్పటికీ చెప్తున్నానండి, మీ ఇంటికి ఎటువంటి బిల్లులు రావు. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది వచ్చేసరికి ఫేక్ బిల్లు. సో నేనే దీన్ని క్రియేట్ చేశాను ఫోటోషాప్లో. దీన్ని ఫేక్ బిల్ అనమాట. మీరు సైట్ చూడొచ్చు. ఇది నేను ఫోటోషాప్లో క్రియేట్ చేసిన ఒక ఫేక్ బిల్ అనమాట. సో నా ఒరిజినల్ బిల్ వచ్చేసరికి ఇది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, నాది 0 బ్యాలెన్స్. అసలు ఇంతవరకు నేను వాడుకున్న దానికి ఏ పేమెంట్ నేను పే చేయాల్సిన అవసరం లేదు. ఇది 0 నా పేమెంట్ వచ్చేసరికి. సో మీరు వాట్సాప్లో వచ్చే ఇలాంటి రూమర్స్ని అసలు నమ్మమాకండి. మనం వాడుతుంది ప్రీపెయిడ్. నేను ఎంతోముందే చెప్పాను, మనం వాడేది ప్రీపెయిడ్కి ఎప్పుడు ఇంటికి బిల్ అనేది రాదు. సో అందుకని మీరు ఎటువంటి దిగులు పెట్టుకోవాల్సిన లేదు. ఇంకోటి, మనం ఉన్నది వెల్కమ్ ప్లాన్. సో ఇది వెల్కమ్ ప్లాన్ అనేది వాళ్ళు ఇష్టమై వాళ్ళు ఇస్తున్నారు. అలాంటప్పుడు బిల్లు ఎలా పంపిస్తారు? ఇప్పుడు వాళ్ళు ఫ్రీ అని చెప్తేనే మనం వాడుతున్నాం. దానికి డైలీ లిమిట్ కూడా పెట్టారు, 4 GB కన్నా ఎక్కువ వాడకూడదని. సో మనం అసలు దీనికి భయపడాల్సిన అవసరం లేదు. ఇంటికి మనకి ఎటువంటి బిల్లులు రావు. ఒకవేళ ఎవరైనా మీ ఇంటికి బిల్ తీసుకొచ్చి బిల్ వచ్చింది, సో మీరు పే చేయండి అని చెప్పి అంటే మీరు అసలు పే చేయకండి. వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వచ్చు, వాళ్ళు ఫ్రాడ్ అని చెప్పి మనం ప్రూవ్ చేయవచ్చు. ఇంకోటి, వాళ్ళ మీద మనం అవసరమైతే మీకు అలాగే బిల్ ఏమైనా వచ్చినట్టయితే మీరు దగ్గరలో ఉన్న రిలయన్స్ ఆఫీస్లో కానీ లేకపోతే డిజిటల్ లైఫ్లో కానీ సంప్రదించవచ్చు. మీకు అసలు అలాంటి బిల్లులు అయితే ఏమి రావు, ఎందుకంటే ఇది ఫ్రీ ఆఫర్ అనమాట. సో అందుకని చెప్పి మీరు ఈ టైపు బిల్స్ ఏమైనా తీసుకొని వచ్చి మీరు బిల్ పే చేయాలి, మీ బిల్ పెండింగ్ ఉందని ఎవరైనా వస్తే మాత్రం వాళ్ళ మీద వెంటనే కంప్లైంట్ ఇవ్వండి. వాళ్ళ మాటలను అసలు నమ్మమాకండి. అలాగే వాట్సాప్లో వస్తున్న ఇటువంటి ఫేక్ బిల్స్ని చూసి మీరు అసలు భయపడద్దు. అదేంటంటే, జియో అంటే గెట్టిన వాళ్ళు చాలా మంది పుట్టిస్తున్న రూమర్స్. ఆల్రెడీ ఎంతో మంది జియో బిల్లు వస్తుందంటగా అని భయపడుతున్నారు. సో అలాంటి వాళ్ళు మరింత భయపెట్టడం కోసం అని చెప్పి చేయడం జరుగుతుంది. సో ఇలాంటి వాటి గురించి మీరు అసలు నమ్మమాకండి. మీరు బిందాస్గా 31st వరకు, డిసెంబర్ 31st వరకు బిందాస్గా రోజు 4 GB ఉంటుంది. 4 GB వాడుకోండి. అవుట్ గోయింగ్ కాల్స్ వెళ్తే చేయండి, వెళ్ళకపోతే మనం చేసేది ఏం లేదు. సో మీరు ఏ ప్రాబ్లం లేదు. మీరు చక్కగా మీ జియో సిమ్ని అన్లిమిటెడ్గా యూజ్ చేసుకోవచ్చు. 31st తర్వాత ఒకవేళ మీకు ప్లాన్స్ నచ్చితే కంటిన్యూ చేయొచ్చు, నచ్చకపోతే తీసి సిమ్ పక్కన పడేయవచ్చు. చాలా మంది నన్ను అడుగుతున్నాను, జియోకి పోర్టబుల్ పెట్టుకోవచ్చా సిమ్ అని చెప్పి. సో నేను మీ అందరికీ ఒకటి చెప్తున్నాను, మీరు వాడేది మెయిన్ సిమ్ అయితే మాత్రం ప్రస్తుతానికి వద్దు. ఎందుకంటే అవుట్ గోయింగ్ ఇష్యూ ఎలాగో ఉంది కాబట్టి మీరు అప్పుడే పోర్ట్ అనేది పెట్టుకోమాకండి. అదే మీ దగ్గర 2-3 సిమ్లు ఉన్నాయి, సో మేము ఇది ఓన్లీ నెట్కే వాడుతున్నాం అనుకుంటే పోర్ట్ పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో నా దగ్గర వచ్చేసరికి నేను మొత్తం 3 నెంబర్స్ అనేవి యూజ్ చేస్తున్నాను. సో అందులో ఒకటి జియోకి యూజ్ చేస్తున్నాను. సో అలాగే నాకు అవుట్ గోయింగ్ చేసి నా మెయిన్ నెంబర్ ఏదైతే ఉందో, సో దాన్ని అయితే నేను పోర్ట్ పెట్టలేదు, ఇప్పుడప్పుడే పెట్టను కూడా. సో కావాలంటే మీరు వేరే ఆల్టర్నేటివ్ నెంబర్ ఏదైనా ఉండి మీరు దాన్ని యూజ్ సరిగ్గా చేయకపోతే మీకు కావాలంటే పోర్ట్ చేసుకోవచ్చు జియోకి. సో ఏ ప్రాబ్లం లేదు. మెయిన్ నెంబర్ అయితే మాత్రం మీరు పోర్ట్ అనేది పెట్టుకోమాకండి. ఈ వీడియో ద్వారా మీరు జియో ఫేక్ బిల్స్ గురించి తెలుసుకున్నారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి చాలా మందికి తెలియజేయగలరు. అలాగే యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే మీ సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.